కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గాంధీయన్ ప్రిన్సిపల్స్ చాలా అడుగుతూ ఉంటారు కదండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ ఈజీ ట్రిక్తో మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తా చూడండి. ముందుగా మనకి గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఎక్కడ ఉంటాయండి? డిపిఎస్పీస్లో ఉంటాయి. డిపిఎస్పీ అంటే పార్ట్ 4లో ఉంటుంది. ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉంటాయి. మరి ఆర్టికల్ 36 నుంచి 51లో ఏ ఆర్టికల్ స్టార్ట్ అవుతుంది గాంధీ గారితో? అసలు ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి అంటే గాంధీ గారి స్పెల్లింగ్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. సో GANDHI. సో ఓవరాల్గా 6 లెటర్స్ ఉన్నాయి కదండి మనకి, అంటే 6 ఆర్టికల్స్ ఉన్నట్టు అనమాట, రైట్? సో అసలు ఏ ఆర్టికల్తో స్టార్ట్ అవుతుందని కూడా మనకి బేసిక్ ఐడియా రాకపోతే మనం ఏం చేయొచ్చు? ఇప్పుడు గాంధీ గారి స్పెల్లింగ్ G రాస్తే మనం అట్లా రాస్తామండి, ఇట్లా రాస్తాం కదా G. సో ఇది 4 లాగా ఉంది, ఓకే, 4తో స్టార్ట్ అవుతుంది అని తెలుసుకోవచ్చు అనమాట. తర్వాత ఏ ఇట్లా రాస్తాం కదండి. సో ఏ బదులు మీరు ఓ గుర్తుపెట్టుకోండి. సో 40 నుంచి స్టార్ట్ అవుతుందని అలా గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఆర్టికల్ రిమెంబరెన్స్ కోసం. ఇప్పుడు అసలు కథ ఉంటుంది. ఫస్ట్ మనకి గాంధీ గారి లెటర్లో G చూద్దాం. G ఏం చెప్తుంది మనకి? మీ ఊర్లో గ్రామ పంచాయతీ లేదా విలేజ్ పంచాయతీలు పెట్టుకోండి అని చెప్పేసి మనకి గాంధీ గారు చెప్తున్నారు అనమాట. సో గ్రామ పంచాయతీ పెడితే ఊర్లో అందరూ పెద్దోళ్ళు వస్తారు, హస్బెండ్స్ వైఫ్స్ వాళ్ళు వీళ్ళు ముసలా ముతక సంతంతా వచ్చింది. పిల్లలు ఏం చేయాలి మరి? పిల్లలు ఆడుకోవాలి. ఏం ఆడుకోవాలి? ఇక్కడ ఖోఖో ఆడుకోవాలన్నమాట. ఖోఖో అంటే ఏంటి మనకి ఇక్కడ? ఫస్ట్ కో అంటే కాటేజ్ ఇండస్ట్రీస్, నెక్స్ట్ కో అంటే మనకి ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీస్ అనమాట. కాటేజ్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? ఇంట్లో ఉండి పని చేసుకునేది. కోఆపరేటివ్ సొసైటీస్ అంటే డ్వాక్రా లాంటిది అనమాట, ఓకేనా? సరే, ఇక్కడ ఏమవుతుంది మనకి? గవర్నమెంట్ కూడా కొద్దిగా లోన్లు అవి ఇస్తూ ఉంటుంది. పిల్లలు ఏంటి ఇంకా స్కూళ్ళకి వెళ్ళకోకుండా ఎంజాయ్ చేయడానికి అలవాటు పడ్డారు. కాబట్టి గాంధీ గారు ఏమన్నారంటే ఎస్సీలకి, ఎస్టీలకి అండ్ అదర్ వీకర్ సెక్షన్స్కి మీ ఊరిలో పంచాయతీలు పెట్టి స్పెషల్గా చెప్పండి, వాళ్ళలో మీరే ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయండి అని చెప్పేసి గాంధీ గారు స్వయంగా చెప్పారనమాట. సో అది. సో మరి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయండి అంటే అందరూ ఒకటేలా ఉంటారా? కొంతమంది తాగుడికి డ్రగ్స్కి అలవాటు పడుతుంటారు. కాబట్టి అలాంటి పనులు చేస్తే చింతపండు చేస్తా అని చెప్పండి అన్నారు అనమాట. అంటే ఇక్కడ ఏమంటున్నారు? పిల్లలు ఇక్కడి వరకు బాగానే ఉంటున్నారు, కొంతమంది డ్రగ్స్కి అండ్ ఇంటాక్సికేటెడ్ డ్రింక్స్కి అలవాటు పడుతున్నారు. సో అలా వాళ్ళని దూరంగా ఉండమని చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. అయితే కొంతమంది విలేజ్లో ఫ్రీ మనీ కోసం ఏం చేస్తున్నారు? ఇక్కడ కౌస్ లాటరింగ్ అండ్ అలాగే మనకి కాఫ్స్ అంటే చిన్న దూడల్ని కానివ్వండి వాటిని, లేకపోతే ఇంకా అలాగా మనకి పాలిచ్చే వాటిని అమ్ముకోవడం లేకపోతే నరకడం లాంటివి చేస్తున్నారు, స్లాటరింగ్ లాంటివి చేస్తున్నారు. అలాంటి ఫ్రీ మనీ కోసం మీరు వెళ్ళకండి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట, ఓకేనా? సో ఒకసారి రివైజ్ చేస్తా చూడండి. ఫస్ట్ మనకి ఏమన్నారు? విలేజ్ పంచాయతీ పెట్టారు. పంచాయతీ పెట్టిన తర్వాత ఏమన్నారు? ఆ పంచాయతీకి అందరూ వస్తున్నారు, పిల్లలు రావట్లేదు. పిల్లలు ఏం చేస్తున్నారు? కోఆపరేటివ్ మనకి కాటేజ్ ఇండస్ట్రీస్, కోఆపరేటివ్ సొసైటీస్. తర్వాత ఎస్సీ ఎస్టీ వీకర్ సెక్షన్కి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాం. తర్వాత ఇంటాక్సికేటెడ్ డ్రింక్స్ జోలికి వెళ్ళొద్దు అంటున్నాం, స్లాటరింగ్ లాంటివి చేయొద్దు అంటున్నాం, రైట్? థ్యాంక్ యూ. జై హింద్.